బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో CMS-3 భారీ ఉపగ్రహ ప్రయోగం ప్రారంభం కాబోతుంది. 4410 కిలోల అత్యంత బరువైన CMS-3 ఉపగ్రహాన్ని కక్షలోకి చేరుస్తున్నారు. దీంతో బాహుబలిగా పిలిచేటువంటి అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM-3M5 ను ఇస్రో సిద్ధం చేసింది. ఉపగ్రహాన్ని బాహుబలి ద్వారా కక్షలోకి చేర్చేటువంటి మిషన్ 5.26 గంటలకు మొదలవుతుంది. ఇక రాకెట్ నుంచి నింగిలోకి ఎగిరిన 16.09 నిమిషాలకు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతుంది. 3 దశల్లో ఇది సాగబోతుంది ప్రక్రియ. అయితే సైనిక సమాచార అవసరాల కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక దీన్ని ప్రయోగిస్తున్నారు. 24 గంటల పాటు ఇది కొనసాగిపోతుంది. బాహుబలి సినిమా ఎంత ఫేమస్ అయిందో, బాహుబలి ఎత్తున 43.5 మీటర్ల ఎత్తున్నటువంటి ఇది కూడా అంతే సక్సెస్ కాబోతుంది. ఇది 4000 కిలోల వరకు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు, 8000 కిలోల వరకు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని ఎర్త్ ఆర్బిట్ వరకు మోసుకుపోగలదు. బాహుబలి ద్వారా అమలు చేసినటువంటి అతి పెద్ద మిషన్ లో ఇది 5వది కాబోతుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి చంద్రయాన్-3 మిషన్ ఇందులో ఒకటిగా ఉంది. నిజానికి బాగా బరువైనటువంటి ఉపగ్రహాన్ని ఇస్రో గతంలోనూ కక్షలోకి చేర్చింది. అయితే వాటిని భారత భూభాగం నుంచి కాకుండా విదేశాల నుంచి చేపట్టింది. ఇస్రో 2018లో ఫ్రెంచి గయానా నుంచి 5854 కిలోల బరువున్న జీశాట్ ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో CMS-3 భారీ ఉపగ్రహ ప్రయోగం ప్రారంభం కానుంది. 4410 కిలోల అత్యంత బరువైన CMS-3 ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చనున్నారు. దీంతో బాహుబలిగా పిలిచే అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM-3M5 ను ఇస్రో సిద్ధం చేసింది. ఉపగ్రహాన్ని బాహుబలి ద్వారా కక్షలోకి చేర్చే మిషన్ 5.26 గంటలకు ప్రారంభం కాబోతుంది. అంటే దాదాపు 5 గంటల 26 నిమిషాలకి ఇది ప్రారంభమవుతుంది. రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన 16.09 నిమిషాలకు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. 3 దశల్లో ఇది సాగబోతుంది ప్రక్రియ. సైనిక సమాచార అవసరాల కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక వద్ద ప్రయోగిస్తున్నారు. 24 గంటల పాటు ఇది కొనసాగుతుంది. బాహుబలి ఎత్తు 43.5 మీటర్లు. ఇది 4000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు, 8000 కిలోల వరకు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని ఎర్త్ ఆర్బిట్ వరకు మోసుకు వెళ్ళగలదు. అయితే బాహుబలి ద్వారా అమలు చేసిన అతి పెద్ద మిషన్ లో ఇది 5వది కానుంది. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్ ఇందులో ఒకటి. నిజానికి బాగా బరువైనటువంటి ఉపగ్రహాన్ని ఇస్రో గతంలోనూ కక్షలోకి చేర్చింది. అయితే వాటిని భారత భూభాగం నుంచి కాకుండా విదేశాల నుంచి చేపట్టింది. ఇస్రో 2018లో ఫ్రెంచి గయానా నుంచి 5854 కిలోల బరువున్న GSAT-11 ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చింది. కాగా CMS-3 అనేది బహుళ సమాచార ఉపగ్రహం. భారత డిజిటల్ బ్రాడ్కాస్ట్ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించినటువంటి ఈ శాటిలైట్ ను భూమి మీద, సముద్రంలోనూ సేవలు అందించేలా సిద్ధం చేశారు. సమాచార సేవలను విస్తరిస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థలకు మద్దతుగా భారత భూభాగంతో పాటు సముద్ర ప్రాంతాల్లోని పరిస్థితిని కూడా ఇది విశ్లేషణ చేస్తుంది.